మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. ఈ యొక్క కండిషన్ ఏంటి అంటే ఇది ఎలా చెప్పచ్చు అంటే ఇది మనకున్నటువంటి స్టేట్. ఇది అంటే మనము స్వతహాగా ఎవరమంటే స్వభావ సిద్ధంగా మనం ఎవరమంటే మనము పాపులం. మన స్టేటే పాపి అనేటువంటి స్టేట్. ఈ పాపములో ఉన్నటువంటి మనం, పాపి అయినటువంటి మానవుడైనటువంటి మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో స్పిరిచువల్ స్టేటస్లో మనము దేవునికి దూరంగా, అంటే దేవునితో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ లోకములో మనం ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్న మన పరిస్థితి ఇది ఏంటి అంటే దేవునికి దూరంగా ఉన్నటువంటి దుస్థితి. అంటే దేవునితో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్న స్థితి, ఇది చనిపోయినటువంటి స్థితి. ఈ మొదటి విషయం ఏంటంటే డెత్, అంటే మనము మరణించినటువంటి వారం. అంటే భౌతికంగా మరణించిన వారం కాదు, కానీ ఆత్మీయంగా మరణించినటువంటి స్థితిలో ఉన్నవారం. ఈ పాపము స్థితిలో ఉండి ఆత్మీయంగా చచ్చి మరణించిన స్థితిలో ఉన్నటువంటి మనం, ఈ యొక్క డెత్లో ఉన్నటువంటి మనం ఏం చేస్తూ వచ్చినామంటే ఈ లోకములో దానితో పాటు ఉండకుండా, అంత మాత్రమే కాకుండా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు ఈ లోకములో మనం ఏంటంటే దైవోగ్రతకి పాత్రలమై ఉన్నాం. ఇది మొదటి 3 వచనాల్లో మనకు అర్థమవుతుంది. అంటే మొదటిది ఏంటంటే డెత్, మరణించిన స్థితిలో ఉన్నాం. పాపి, మన స్టేటే పాపి. అయితే దాంతో మాత్రమే కాకుండా మరలా దాని నుంచి బయటపడాలన్నా, లేకపోతే దేవుణ్ణి కనుగొనాలన్నా, ఇటువంటి విషయాల్లో మనం ఏది ఆలోచించకుండా, ఒకవేళ అలా ఆలోచించిన స్వతహాగా మనమంతటా మనం దేవుణ్ణి చేరుకునే స్థితిలో లేని ఆ యొక్క దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నామంటే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికల్ని నెరవేర్చుకుంటూ ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే డిజైర్స్ ఆఫ్ అవర్ ఫ్లెష్ అండ్ మైండ్. మన యొక్క డిజైర్స్ ఈ లోకములో నెరవేర్చుకుంటూ ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నాం. మొదటిది ఏంటంటే ఆత్మీయంగా చచ్చినాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చినాం, డెత్. రెండవది ఏంటంటే డిజైర్స్. ఈ లోకములో చచ్చిన స్థితే, పుట్టుకతోనే మనం పాపలమే, మన యొక్క స్టేట్ స్థితి పాపే. అయితే అంత మాత్రమే ఆగిపోకుండా ఈ లోకములో మనం ఏం చేస్తూ వచ్చినామంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికల్ని, దురాశల్ని, ఈ లోకంలో పాపాలని మనం నెరవేర్చుకుంటూ వచ్చినాం. ఎఫెసీలు అయితే వారి జీవితంలో అపొస్తల కార్యంలో మనం గమనించిన రీతిగా వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే విగ్రహారాధన చేస్తూ వచ్చినారు. అంత మాత్రమే కాకుండా అపొస్తల కార్యంలో 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వీళ్ళు చాలామంది యాజకులకు సంబంధించిన వాళ్ళు కూడా ఏం చేసినారంటే మంత్ర విద్య నేర్చుకొని వాటితో ఉచ్చాటన చేస్తూ కాలం గడుపుతూ జీవిస్తూ వచ్చినారు.